ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని జీవం కలిగిన దేవుని ప్రార్థన చేస్తున్నాను. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి ఒక బలమైన హెచ్చరికని ఇస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, అర్కిప్పు అనే ఒక విశ్వాసికి ఆయన చెబుతున్నాడు, ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి అని చెబుతున్నాడు సంఘానికి. దేవుడు తన పరిచర్యను మనకు అప్పగించాడు. పరిచర్యలో నానా రకాలు. ప్రతి పరిచర్య కూడా దేవుని యొక్క సంఘం విస్తరించబడటం కోసమే దేవుడు దానిని అనుమతించాడు. ఈ క్రమంలో ఆయన అనేక మంది మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే ఎవరు పరిచర్యని పొందుతారంటే, ఎవరైతే ప్రభువులో ఉంటారో వారు మాత్రమే పరిచర్యని పొందగలరు. తర్వాత దేవుని కృప ఉంటేనే ఈ పరిచర్యను మనం నిలబెట్టుకోగలం, పొందగలం. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు తిమోతికి రాస్తూ, ఏమంటాడంటే, నన్ను నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యకు నియమించాడు దేవుడు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు. దేవుని కృప ఉంటేనే ఈ పరిచర్య మనకు వచ్చింది. ప్రభువులో ఉన్నప్పుడే ఈ పరిచర్య మనకి వచ్చింది. పరిచర్య దేవుని సంఘం విస్తరించబడటం కోసం. అయితే ఈ పరిచర్య చేసిన వారిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటారు. అయితే ఈ పరిచర్యను మనం ఏం చేయాలంటే నెరవేర్చాలంటే జాగ్రత్తగా దానిని పట్టుకొని దానిని విడిచిపెట్టకుండా ఉంటే ఈ పరిచర్యను మనం నెరవేర్చగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక దేవుని సంఘాన్ని విస్తరించడం కోసం మీకున్న తలాంతుని నమ్మకంగా వాడండి. దేవుడు తప్పకుండా మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా దేవుడు దయచేయునుగాక. ఆమేన్.